హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు అందించే సమాచారం నాకు తెలిసింది కొంత, అలాగే పెద్దవారిని బ్రాహ్మణులను అడిగి కొంత తెలుసుకొని మీకు అందించటం జరుగుతుంది. అందరూ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కార్తీక మాసం తరువాత అంతటి పవిత్రమైన మాసం మాఘమాసం. మాఘమాసం పవిత్రమైన నది మరియు సముద్ర స్నానాలకు ప్రసిద్ధి. 2021వ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది. ఈ రోజున సముద్ర స్నానాలకు, నదీ స్నానాలకు ఎంతో ప్రసిద్ధి. నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేసే సమయంలో ఒక కరక్కాయను ఆ నీటిలో వేసి స్నానం చేస్తే మీకు ఉన్న దిష్టి దోషాలు, నెగటివ్ ఎనర్జీ అనేవి పోతాయి. పౌర్ణమి రోజు నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేయలేని వారు బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయటం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. మాఘ పౌర్ణమి పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. పార్వతీదేవిని పూజిస్తే మంచిది. అలాగే ఒక తమలపాకులో పసుపు ముద్దను ఉంచాలి. ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి గంధం బొట్టు, కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించాలి. తరువాత అక్షింతలతో అమ్మవారిని శ్రీ గౌరీదేవ్యే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం వలన భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే తొలగుతాయి. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయటం వలన గౌరీదేవి అనుగ్రహం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మాఘ పౌర్ణమి రోజు నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్ళి గురుగ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించాలి. ఇలా చేయలేని వారు ఇంట్లో ఈశాన్యం మూలలో ఒక చిన్న పీట ఉంచి దాని మీద బియ్యం పిండి ముగ్గు వేసి మట్టి ప్రమిద ఉంచాలి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పూసి విడివిడిగా 3 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించటం వలన మీ జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.